సాగర్, నర్మద వాళ్ళ ప్రేమ కోసం రామరాజుకు తెలియటంతో ఇంటికి వచ్చి చాలా కోప్పడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ అయితే సాగర్ దగ్గరికి వెళ్లి, "ఏంట్రా సాగర్ ఇలా చేశావు? ఆ ప్రసాద్ గారి అమ్మాయిని ఎలాగైనా సరే నువ్వు మర్చిపోరా! ఎందుకు ఇవన్నీ మనకి చెప్పు" అని చెప్పేసైతే సాగర్‌ని బ్రతిమిలాడుతూ ఉంటుంది. "నువ్వు మర్చిపోతావు కదూ! మరి ఆ అమ్మాయిని ప్రేమించవు కదూ!" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాగర్ అయితే బాధపడుతూ అక్కడ ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతాడు. అది చూసిన వాళ్ళ అమ్మ అయితే, "చెప్పరా సాగర్ ఆ అమ్మాయిని మర్చిపోరా" అని చెప్పేసైతే బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ మాత్రం చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో నర్మద దగ్గరికి నర్మద వాళ్ళ నాన్న వచ్చి, "నువ్వు మర్యాదగా వాడిని మర్చిపో. ఈ ప్రేమ లేదు, పెళ్లి లేదు. కామ్‌గా ఇంట్లోని కూర్చో. నేను చూపించిన వాడిని పెళ్లి చేసుకో. లేదంటే వాడిని నిన్ను ఏం చేస్తానో నీకు తెలుసు కదా!" అని చెప్పేసైతే బెదిరిస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం, "నువ్వు మర్యాదగా వాడిని మర్చిపో. లేదంటే వాడినైనా లేపేస్తాను. నిన్నైనా ఏదైనా చేస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే, "ఏంటి నాన్న ఇలా మాట్లాడుతున్నారు" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. అయినా ఇప్పటి వరకు మేము ఎలా ప్రేమించుకున్నామో అవన్నీ మర్చిపోవాలా అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.